ముంబాయి నటి జత్వాని కేసుకు సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి వాదనలు ఒకవైపు, మరోవైపున పోలీస్ అధికారులు ఆనాడు సిపిగా డీసీపీగా ఉన్నటువంటి వాళ్ళిద్దరికి సంబంధించి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ వద్దు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశం కల్పించమంటూ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ సందర్భంగా కీలకమైనటువంటి వాదన జరిగినాయి. డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్ చేసినందుకే సినీ నటి కాదంబరి జత్వాని కక్షపూర్తంగా తమపై తప్పుడు కేసులు పెట్టారని ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనక దురుద్దేశాలు ఉన్నాయని వాళ్ళ తరపు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరామ్, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశ్పాండే వివరించారు. జత్వాని ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాంతిరాణా టాటా, విశాల్ గుల్లి, కె హనుమంతరావు, ఎం సత్యనారాయణ, న్యాయవాది ఎనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్ల మీద న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణా టాటా తదితరులు తరపు సీనియర్ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరామ్, వేములపాటి పట్టాభి, వినోద్ కుమార్ దేశ్పాండే వాదనలు వినిపిస్తూ పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానిని విచారించడమే తప్పు అన్నట్టుగా పిటిషన్ల మీద కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వెళ్ళలేదు. కేసు కట్టి విచారణ జరపడానికి నేరంగా పరిగణించిన దాఖలాలేవి గతంలో లేవు. చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వాని ఇచ్చిన ఫిర్యాదులో పేరు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరు నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానికి తెలియదు. అట్లాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు? జత్వాని ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్కి బెయిల్ మంజూరు చేసింది. వీటన్నిటి పరిగణలోకి తీసుకుని పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయమని చెప్పి కోర్టును కోరారు. ఆ తర్వాత సిఐడి తరపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. జత్వాని విషయంలో పిటిషనర్లందరూ కుట్రపూర్తంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ కుట్ర వెనక ఎవరున్నారో తేల్చేందుకు వాళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందన్నారు. జత్వాని తరపు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగిసిన నేపథ్యంలో తదుపరి విచారణ న్యాయమూర్తి ఈ నెల 19కి వాయిదా వేశారు. అప్పటిదాకా వీళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు.